గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన వేధింపులు తట్టుకోలేక నాగోల్లో ఓ చెల్లమల్ల బాలవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డియే కారణమంటూ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆయనతో పాటు భాగ్య, రవి అనే దంపతులపైన సెక్షన్ 448, 306, 506 కింద కేసులు పెట్టారు. వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన వేధించారంటూ కూడా బాధితుడు పేర్కొన్నాడు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? బీజేపీ కార్పొరేటర్ బెదిరింపులకు వేధింపులకు గురి చేయడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడని చెప్పేసి నాగోల్ పోలీస్ స్టేషన్ లో భార్య అంజలి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ తో ఎవరైతే వేధింపులకు పాల్పడారో ముగ్గురు పైన కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం కార్పొరేటర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ గొడవకి కారణం ఒక కారు కొనుగోలు విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి తన భర్తని వేధింపులకు గురి చేసి అవమానపరిచారు. ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడి కాలనీలో పరువు తీశారని చెప్పేసి కూడా ఆయన ఆవేదనకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాలవర్ధన్ రెడ్డికి సంబంధించి భాగ్య అనే మహిళతోని కొన్ని డబ్బుల వ్యవహారం గొడవ జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి. ఇందులో కార్పొరేటర్ ఎంటర్ అయ్యి బెదిరింపులకు గురి చేసి తనను అవమానించాడని చెప్పేసి కూడా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కార్పొరేటర్ పరారీలో ఉన్నాడు. తరచూ ఈయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. గతంలో కూడా ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి బయటకు వచ్చాడు ఈ కార్పొరేటర్. కానీ ఇప్పుడు ఈయనకు సంబంధించిన వ్యవహారంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కాబట్టి ఖచ్చితంగా ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా డిమాండ్ చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. 31వ తారీఖు రోజు భార్య అంజలి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద మహేశ్వర్ రెడ్డితో పాటు భాగ్య తన భర్త పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే భాగ్య ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రస్తుతానికైతే కార్పొరేటర్ పరారీలో ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, ఇంకా పోలీసులు ఈ కేసుకి సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి అంచనాకు వచ్చారు, ఏమేమి వివరించారు ఇప్పటివరకు? ఈ భాగ్యకి సంబంధించి ఆ కార్పొరేటర్ ప్రమేయం ఎందుకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది, పరమేశ్వర్ రెడ్డి డబ్బులకు సంబంధించి ఈ బెదిరింపులకు కారణం ఏంటనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి కేసు నమోదు చేశాం. పరమేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయితే కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇతనిపై పరమేశ్వర్ రెడ్డి బెదిరింపులకు గురి చేయడం, అదే విధంగా భాగ్య అనే మహిళతో ఇద్దరు కలిసి వచ్చేసి ఆ కాలనీలో తాము నివాసం ఉండే ఇంటి దగ్గరికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ మృతుడు సూసైడ్ నోట్ లో రాశాడు. కాబట్టి ఆ సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. భార్య ఎవరైతే చనిపోయిన వ్యక్తి భార్య అంజలి ఫిర్యాదు కూడా తీసుకొని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. రైట్ సురేష్, భాగ్య, రవి దంపతులపై సెక్షన్ 448, 306, 506 కింద కేసులు నమోదయ్యాయి. ఎటువంటి క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి ఈ సెక్షన్స్ ప్రకారం? వీళ్ళు అవమానానికి గురి చేసి ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు కాబట్టి బెదిరింపులకు గురి చేశారు కాబట్టి వీరికి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అయితే కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇతని బెదిరింపులతోనే మృతుడు సూసైడ్ చేసుకున్నట్టు తెలిసింది బాలవర్ధన్ రెడ్డి. దీనికి సంబంధించి కార్పొరేటర్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.